నిన్న నేడు నిన్న నేపాల్, టిబెట్ మరియు బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతంలో జల ప్రళయం జరిగింది. ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, అదేవిధంగా జీవ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, గ్రామాలు కొట్టుకుపోవడం, అదేవిధంగా భారతీయులు మానసరోవర్ యాత్రలోని వారికి ప్రాణ నష్టం కూడా జరిగినది. అదేవిధంగా 14 పవర్ స్టేషన్స్ నేపాల్లో కొట్టుకుపోయినాయి. సో దీనికంతటికి కారణం ఏంది అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ జరగడం వల్ల మానవుడు సృష్టించినటువంటి పంచభూతాలకు నష్టాలను జరిపినందువలన ఈ విధమైనటువంటి ప్రకృతి వికృతై మనకు ఈ విధంగా నష్టాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాహత్ చర్యలలో భాగంగా నిత్యావసరాలు, మందులు, బట్టలు, హైజీన్ కిట్స్, అదేవిధంగా ఈ సమయంలో అవసరం ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కూడా వారు నిన్ననే పంపించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎనలేని సేవలు చేస్తున్నాయి. వారికి మేము తల వంచి మీరు ఇంకా మంచి సేవలు అందించి వారి ప్రాణకోటికి రక్షిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ యొక్క యజ్ఞాన్ని 26-27 ఆగస్టు 2026లో మేము చేయడం జరిగింది. ఓం